ఈ చెంచాగాడు ఏం చెప్పుకున్నాడు, రేపొద్దున వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే నేనే డిప్యూటీ సీఎంని, మీ ఛాంబర్ మీరు డైరెక్టర్ రావచ్చు, నా ఛాంబర్ డైరెక్టర్ రావచ్చు అని చెప్పి సొల్లు కబులు చెప్తున్నాడు. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంటర్టైన్ చేస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ 2029లో గెలిస్తే నేనే డిప్యూటీ సీఎం అని చెప్తున్నాడా? డిప్యూటీ సీఎం నేనని చెప్పి సొల్లు కబులు చెప్తున్నాడు. వాళ్ళ అనుచరులకి వెళ్ళిన వాళ్ళు మొత్తానికి కొంతమంది పాపం మా దళిత సమాజ వర్గంలో ఉంటారు సార్, కొంతమంది వాళ్ళకి చిన్నగా ఆకట్టుకోవడం కోసం మోసపూరితమైన మాటలు చెప్తా ఉన్నాడు సార్. మా బహుజనులకి మా దళితులకి ఇలా చెప్పుకుంటున్నాడు. నేను ఒకటి అడుగుతున్నా ఇదంతా కాదు. సొల్లు శ్రావణ్ కుమార్, నువ్వు విను, ఈ వీడియో ద్వారా నువ్వు విను, గుర్తుపెట్టుకో. వైఎస్ఆర్సీ పార్టీలో ఏం జరిగితే నాకు చాలా అవగాహన ఉంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు నేను ఇద్దరు పక్కనే కూర్చున్నాను 4 సంవత్సరాలు సిబిఐ నాంపల్లి కోర్టులో. విజయసాయి రెడ్డి గారు నేను పక్కనే కూర్చున్నాము సిబిఐ నాంపల్లి కోర్టులో. పేజాలు బర్కలు తెప్పించాడు తిను శ్రీనివాస్ అనేవాళ్ళు. జగన్ గారి నాలెడ్జ్ కూడా నేను ఉన్నాను. కానీ నాకు ఏ పార్టీ సంబంధం లేదు.